సండే రోజు గోరుచిక్కుడుకాయ కూర ఏంటి అని అనుకుంటున్నారు కదా. అలా కాదండి, ఈ వీడియో వచ్చి 2-3 రోజులు అవుతుంది తీసి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేనైతే గోరుచిక్కుడుకాయ కూర వండుతున్నా ఫ్రెండ్స్. చూడండి, గోరుచిక్కుడుకాయనైతే చిన్నగానైతే కట్ చేసుకున్నా. ఇంత చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్, అయితే మళ్ళీ తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఈ వీడియో వచ్చి అయితే బుధవారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. అసలు నేను ఈ వీడియో వేసిన అనుకొని ఇన్ని రోజులు పట్టించుకోలేదు ఫ్రెండ్స్. అదే చూస్తే ఈ వీడియో ఇంకా వేయలేదా అని అనిపించింది ఫ్రెండ్స్. గోరుచిక్కుడుకాయనైతే మంచిగా నీట్గానైతే కడుగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం డిస్టర్బ్గా ఉన్నది, అందుకని ఆ రోజు మాట్లాడలేకపోయాను నేను. అసలు నేను ఈ వీడియో వేసినానని అనుకున్నా ఫ్రెండ్స్. అసలు ఇది సండే రోజు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈరోజే. ఈరోజు మాది గోరుచిక్కుడుకాయ అయితే కాదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు, ఆల్రెడీ వండేసాము. ఈ మధ్యాహ్నమే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంతకుముందే చూసిన ఈ వీడియో. గోరుచిక్కుడుకాయ కూర నేనైతే ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను ఫ్రెండ్స్. మీరేమేమి వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎలానైనా వండుకోవచ్చు, ఫ్రై లాగా కూడా వేసుకోవచ్చు, టమాటా లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనైతే టమాటాలు వేసే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వంటి పెడుతున్నా ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ వంటి పెట్టి గంజి అయితే పెట్టుకుంటున్నా. అందులో ఆయిల్ ఒక కప్పుడు ఆయిల్ అయితే చిన్న గ్లాసు ఆయిల్ అయితే పోసాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేస్తాను. ప్రతి ఒక్క కూరలో నాదైతే జీలకర్ర ఆవాలు అయితే కంపల్సరీగా ఉంటుంది. వేసిన తర్వాతనైతే పచ్చిమిర్చిలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు కూర వండేటప్పుడు వీడియో మాట్లాడడం కంటే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగా వినపడుతుందని కూడా నాకు ఇప్పుడే తెలుస్తున్నాయి వీడియోలు చూస్తుంటే. నాకైతే పచ్చిమిర్చిలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చెంచాడు అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా నేను. ఉప్పు మంచిగా మిరపకాయలకు పడితే మంచిగా ఉంటుంది అన్నట్టు. మిరపకాయలు అనేటివి కొన్ని చేదు వస్తాయి, అందుకనే నేను ఫస్ట్ అయితే ఒక చెంచాడు అయితే ఉప్పు కంపల్సరీగా వేస్తాయి ఏ కూరలోనైనా కానీ ఫస్ట్. తర్వాత లాస్ట్లో మొత్తం మనకు కూరకు సరిపడ్డ టేస్ట్ రావడం కోసం అయితే ఉప్పు అయితే వేస్తాను ఇక నేను. తర్వాత ఉల్లిగడ్డలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటా. ఇక మధ్యలో మా కొడుకు అయితే మాట్లాడుతున్నాడు, మమ్మీ మమ్మీ అని పిలుచుకుంటూ. ఏంటి దాని ఈరోజు సండే రోజు మా ఆయననైతే చికెన్ కూర తీసుకొచ్చాడు, అదైతే ఆల్రెడీ వండేసాను. ఈరోజే ఎందుకో వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించింది. ఈ వీడియో ఇంత ముందే చూశాను, మరి ఈ వీడియో ఇంకా పెట్టలేదని తర్వాత అర్థమైంది. ఇక తర్వాత ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాతనైతే అల్లం అయితే వేసుకుంటాను. ఓన్లీ అల్లమే కాదు, అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటాను. మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం అనేది బాగా నేను ఇదివరకు వీడియోలో కూడా అదే చెప్పాను. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలి మనం నూనెలో. నేనైతే గోరుచిక్కుడుకాయ ఫస్ట్ అయితే అస్సలు ఉడకబెట్టాను ఫ్రెండ్స్. చాలామంది ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత పోపుకేస్తారు. నేను అట్లనైతే ఉడకబెట్టా. అది ఎంత ముదిరినట్టు ఉన్నా కానీ, ఎంత లాతదైనా కానీ నేనైతే అలా ఉడకబెట్టాను. ఎందుకంటే అట్లా ఉడకబెడితే టేస్ట్ అనేది నాకు బాగా అనిపించదు. గోరుచిక్కుడుకాయనే కాదు, చిక్కుడుకాయ కూరనైనా అట్లనే ఉడకబెడతారు చాలామంది అయితే. అవి రెండు అలా ఉడకబెట్టి వండితేనైతే అస్సలు టేస్టే రాదు. ఇట్లా మీరు ఫ్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, టమాటాలు అయితే ఉడికిపోయినాయి చూడండి. ఉడికిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేస్తాను. మా ఆయనకైతే పసుపు కూరలో బాగా వేయాలి. పసుపు అనేది హెల్త్కి అయితే చాలా మంచిదని బాగా అక్కడ నిల్చొని మరీ వేపిస్తాడు ఫ్రెండ్స్ నాతోనైతే పసుపు. ఇంకా మా పిల్లలకు పాలల్లో కూడా కొంచెం పోసిస్తాడు ఫ్రెండ్స్ రోజు ప్రొద్దున. తర్వాత ఒక స్పూను కారపొడి అయితే వేసాను.
కారం అయితే నేను మొన్ననే రీసెంట్గా పట్టించాను ఫ్రెండ్స్, చాలా కారం ఉన్నది బాగా, అందుకని కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసినా కానీ కొంచెం మనకు కారపొడి అనేది ఉండాలి ఏ కూరలో అంటే కొన్ని కూరలోనైతే ఉండాలి, కొన్ని కూరలు పచ్చిమిర్చిలతోనే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఇందులోనైతే కొంచెం అంత వేసిన తర్వాత గోరుచిక్కుడుకాయ వేయాలి. ఇప్పుడైతే ఇప్పుడు వేసి మంచిగా ఫ్రై చేయాలి. వాటర్ అయితే అస్సలు పోయకూడదు ఫ్రెండ్స్, ఇందులోనైతే వాటర్ పోస్తేనైతే కూర టేస్టే ఉండదు అసలు. మీరు ఒకసారి గోరుచిక్కుడుకాయ కూర ఉడకబెట్టక ఇలానే అండుర్రి, ఎంత మంచిగా ఉంటుందంటే. చూడండి మా కొడుకు అయితే చాలా డిస్టర్బ్ చేస్తాను ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఈ పిల్లలకు సెలవులు వచ్చడేమో కానీ మొత్తం ఇదైపోతుంది, ఇల్లులన్నీ. స్కూల్ ఉన్నప్పుడే బాగుంటుంది, ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇస్తాను ఇస్తాగు, కొంచెం సేపు ఆగు, ఇస్తాను. చూడండి మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టాలి, ఇక మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు అయితే వేయాలి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఇక లాస్ట్లో వేయాలి మొత్తం. ఫస్ట్లో 1 స్పూన్ అయితే వేసిన కదా, ఇప్పుడైతే 2 స్పూన్లు వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా కానీ కూర ఎక్కువనైతే ఉండకూడదు, తక్కువైనా మంచిదే కానీ ఎక్కువనైతే ఉండకూడదని. ఎక్కువైతే మొత్తం కూరనే ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమే. చూడండి నేను బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం లేదని మా కొడుకే స్టోర్ జరుపుకుంటూ వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మేము ఎక్కువనే తీసుకొచ్చి పెడతాం, ఎందుకంటే ఎప్పుడు అడిగేది తెలియదు, ఏది అడిగేది. కూరనైతే కలుపుతున్నాను. చూడండి నాకు ఇట్లా వండితే బాగా అనిపిస్తుంది. గోరుచిక్కుడుకాయ ఎప్పుడో ఒకసారి తింటాం, ఎప్పుడు తిన్నాం మేము. ఈ కూర వండక బాగా రోజులు అవుతుందని ఆ రోజు వండిన ఫ్రెండ్స్ నేనైతే ఈ కూర. మా పెద్ద కొడుకు అయితే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఈ కూర తప్ప అన్ని కూరలు తింటాడు వాడు. ఈ కూరనైతే అసలు నోట్లే కూడా పెట్టాడు. మనకి ఎందుకు ఇష్టం ఉండదో కూడా నాకైతే అర్థమే కాదు అసలు. చూడండి కొత్తిమీర వేసుకొని కూడా మనం మధ్యలో కొత్తిమీర వేసుకొని మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇక నీకు అందలేదా లడ్డు బిస్కెట్ ప్యాకెట్? స్టూల్ తీసుకుపోయినావు కదా, తెచ్చుకోపో, బిస్కెట్ తెచ్చుకోపో. ఏదన్నా మనం మాట్లాడేటప్పుడే చాలా డిస్టర్బ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే. మా పెద్దోడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు, తినేసి వెళ్ళిపోయిండు. ఇక సాయంత్రం వచ్చిన వాళ్ళే స్నానం చేసి మళ్ళీ ట్యూషన్ అయితే వెళ్తాడు. వీళ్ళకు మండే దాకా ఉన్నదంట స్కూల్లో. మండే తర్వాత ఇక సమ్మర్ హాలిడేస్ నేనంట. ఒక్కొక్క ఊర్లో ఆల్రెడీ హాలిడేస్లు కూడా ఇచ్చేశారు, కానీ ఇక్కడ కొంచెం లేట్గా ఇస్తున్నారు, ఎందుకో తెలియదు. కానీ చూడండి కూరనైతే ఆల్మోస్ట్ ఉడకడానికి అయితే వచ్చేసింది. నేనైతే ఇప్పుడు ఈ మధ్యాహ్నం వంటల వీడియోలు పెట్టడం లేదు ఫ్రెండ్స్, కొంచెం పని మీదనైతే బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకోసమే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలు పెట్టడానికి. కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది కానీ ఆ పని కూడా ముఖ్యమే కదా అని చెప్పేసి అటు వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను బయటికి వెళ్ళినప్పుడు అయితే మామిడి తోటలకు వెళ్ళాను, మామిడికాయలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నీకు అందుతలేదా? నేను ఇస్తావు, వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నీకు ఇస్తా. చూడండి మాటల్లో పడి కూరనైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను నేనైతే. ఇంతే ఫ్రెండ్స్ వీడియోనైతే. మా లడ్డు అయితే మొన్న భక్షాలు చేశాను కదా ఫ్రెండ్స్, ఆ రోజు పూర్ణం మిగిలింది. పూర్ణం మిగిలితే చూడండి ఎలా లడ్డూలు చేస్తున్నాడు. ఆ పూర్ణాన్ని అయితే ఆ పూర్ణం ఒక్కటే తింటున్నారు ఫ్రెండ్స్, మీది రొట్టెనైతే అస్సలు తినడం లేదు మా లడ్డు అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.